సమాజ నిర్మాణానికి పునాది మన ఊరి బడి. నేటి ఆధునిక సమాజంలో అంతరించిపోతుంది ఊరువాడ కదలాలి, చేయి చేయి కలపాలి. ప్రభుత్వ బడిలోకి పిల్లల వరవడిగా పంపాలి. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా. మధ్యాహ్నం భోజనం పెట్టి స్కాలర్షిప్పులు అందిస్తూ సంవత్సరానికి 2 జతల బట్టలు ఇస్తుంది. క్రమశిక్షణకు మారు పేరుగా విద్యార్థులను తీర్చిదిద్ది జీవితాలలో వెలుగులు వెన్నెలై కురిపిస్తుంది. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. మంచిగా చదివితే ఇక్కడ పంపిస్తాం మేడం. తప్పనిసరిగా అండి. మీరు ₹1 కట్టేది లేదు. ఫస్ట్ థింగ్, పుస్తకాలు ఫ్రీ, నోట్ బుక్స్ ఫ్రీ, వర్క్ బుక్లు ఫ్రీ, భోజనం ఫ్రీ, వారంలో 3 ఎగ్స్, మిగతా 3 రోజులు జావా, మంచి సన్న బియ్యంతో భోజనం, మంచి డెలిషియస్ ఫుడ్ పెడతారు. అసలు మీకు ఏ రకమైన ప్రాబ్లం రాలేదు. మీరు బిడ్డను తీసుకొచ్చి స్కూల్లో పెడితే చాలు. 2 టీచర్లు ఇస్తున్నాం. మీరు స్టార్ట్ చేయండి. మీరు మీ పిల్లల్ని ఫస్ట్ పంపించడం పబ్లిసిటీ చేయండి. మంచిగా 2 టీచర్లు వస్తారు, పర్ఫెక్ట్ టీచర్లు వస్తారు. మీకు ఎందుకు బడి మంచిగా నడిస్తే కానీ నా నెంబర్ ఇచ్చేస్తా. మీకు వెళ్ళేటప్పుడు ఆ నెంబర్ కి ఫోన్ చేయండి. బడి నడవదనే సమస్య ఉండదండి. గతం వదిలేసేయండి. గతంలో వెళ్ళిపోవడం కోసం వాళ్ళు అలా చేసి పాడు చేశారు. కానీ నేను పోయినసారి కూడా మీ ఊరికి వచ్చాను. నేను వస్తే ఏమన్నారంటే, ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు రండి అని అన్నారు. 11వ తారీఖున మొత్తం అడ్మిషన్స్ తీసేసుకుంటారు. రేపు సోమవారం నాడు వచ్చి మళ్ళీ సార్లు వచ్చి మీ దగ్గరకు వచ్చి అవన్నీ తీసుకుంటారు. ఎవరైనా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మీకు మేము స్టడీ సర్టిఫికేట్ ఇవ్వం, మాకు డబ్బులు కట్టాలి, టీసీ ఇవ్వం అని అంటే వెంటనే నాకు కంప్లైంట్ చేయండి. ఆ ప్రైవేట్ స్కూల్ ఉండాలా వద్దో అని రాసేదే నేను. అర్థమైందండి? మీకు ఏ రకమైన స్టడీ సర్టిఫికేట్ టీసీ లేకుండా వచ్చి జాయిన్ అవ్వండి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఓకేనండి? మంచిగా ఇంగ్లీష్ మీడియంలో చెప్తారు, ఇంగ్లీష్ మీడియంలోనే చెప్తారు, కంప్యూటర్లో చెప్తారు, మంచి టీవీలో చెప్తారు, డిజిటల్ చెప్తారు, మంచిగా ఆటలు అన్ని రకాలుగా ఉండేటట్టు చూసే బాధ్యత నాది. ఓకేనండి? ఇక్కడ బడి పెడితే మీ పిల్లలకి సార్ రాజేష్ గారు ఇట్లండి, నీడలోకి రండి, ఇలా రండి, రాసుకోండి, వరుసగా రాసుకోండి సార్, పేరు క్లాస్ రాసుకోండి. మరి మీ నాయకులే మీరు భాషలో మాట్లాడచ్చు. చూడండి, ఇప్పుడు ఈ 7th క్లాస్ అబ్బాయి ఉన్నాడంట కదా, నక్షత్ర వాళ్ళతో పాటు 4th క్లాస్ మాత్రం ఇక్కడ. ఇగో ఈ ఫోర్త్ క్లాస్ పాప 7th. సార్ చెప్పారు మేడం, మాకు 8th క్లాస్కి సార్ నేను బయటకు ప్రైవేట్ పంపిస్తా అంటే వద్దు, అలాంటి స్కూలు మన కల్లూరు హై స్కూలు నెంబర్ 1 ఎడ్యుకేషను. మీరు 50,000 ఫీజు ఇచ్చినా ప్రైవేట్ స్కూళ్ళలో అలాంటి ఎడ్యుకేషన్ లేదని సార్ చెప్పబట్టే నేను మావాడిని అక్కడ జాయిన్ చేయించాను. మావాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఏదైనా ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక దాంట్లో ప్రైజ్ పెట్టుకుని వస్తారు. అట్లా తయారు చేశారు స్టూడెంట్స్. సార్ చెప్పబట్టే పెట్టించే విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, వీళ్ళు పట్టించుకునే విషయంలో కానీ.
మా వాడికి ఎందుకు చదువు చెప్పండి, మీరు వచ్చి అడగండి స్కూల్కి వచ్చి చేర్పించి. ఫోన్ చేయండి, ఇక్కడ నుంచి ఫోన్ నెంబర్ బండిలో ఉంటుంది. ఇప్పుడు నేను మా పిల్లలు చదివిస్తున్నా, నేను నెలకు 1-2 సార్లు స్కూల్కి అడిగిపోతాను. మా వాడు ఎట్టుంది అడగండి సార్, మనం కూడా పట్టించుకోవాలా పేరెంట్స్ కూడా. చెప్పి నాతో డైరెక్ట్ మాట్లాడా, ఆయన ఫోన్ తీసుకొని నాకు కలిపి మీరు మాట్లాడారు. ఊర్లో గుడి స్కూల్ ఉండకపోతే ఊరే కాదు, బడి ఉండాలా, బడి బాగు చేసుకోవాలి. గుడి ఎవరికి నచ్చిన వాళ్ళ గుడి, ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళ గుడి ప్లస్ బడి, బడి అందరిది.